అని చెప్పి. పోలీసులకు బండి నంబర్ ఎలా తెలిసింది? బంటి నెంబర్ మాక్సిమం అందరి దగ్గర ఉంటది. ఫ్రెండ్స్ ఫాలోయింగ్ ఎక్కువ బంటికి. ఓకే. అట్లా మాక్సిమం అందరి దగ్గర ఉంటది. ఎట్లా కనుక్కుర్రో ఏమో మరి తెలీదు. ఇంకా దాన్ని చూడడానికి వస్తారు కదా దగ్గరికి, అతన్ని అట్లా ఏసిన తర్వాత, నా బంటిని అట్లా ఏసిన తర్వాత చూడడానికి వస్తారుగా, వాళ్ళ దగ్గర తీసుకోవడం చేసిరో ఏం చేసిరో తెలీదు. అయితే ఇంకా నాకు ఫోన్ చేసి అన్ని కనుక్కున్నారు. నేను చెప్పిన, నాకు భయమేస్తుంది అప్పటికి. ఏమైంది సార్ అంటే వాళ్ళు నాకు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. అయితే మళ్ళీ నేను అడిగితే ఇంకా ఆగమ్మా మళ్ళీ కాల్ చేస్తాం మీకు అని చెప్పి ఫోన్ కట్ చేసిండ్రు. నాకు భయమేసి అప్పటికి నేను బంటి క్లోజ్ ఒక అన్నయ్యకి ఫోన్ చేసిన. అన్నయ్య ఏమైంది అని అంటే, అరే ఇక్కడికి చెరువు కట్ట దగ్గరికి రారా పిల్లల మరి దగ్గరికి అనేసరికి నాకు ఇంకెక్కువ భయమే. ఏడ్చడం మొదలుపెట్టిన. అప్పటికి ఇంకా నాకు ఓపిక లేదు. నేను అన్నం తినట్లేను, అసలు బ్రష్ కూడా చేయలేదు. అప్పటికి ఇంకా బంటి రావట్లేదని భయమేసి మొత్తం నైట్ మొత్తం కూర్చున్నా. అట్లా ఇంకా ఫోన్ చేసేసరికి నాకు భయమేసి, నాకు ఎవరు చెప్పట్లేరు నా బంటికి ఏమైందో అని చెప్పి మా ఊరు ఒక ఆయనకు ఫోన్ చేసిన. నేను బంటి ఫ్రెండ్స్ ఉంటారు చాలామంది మా ఊర్లో, పిల్లలు మరిలో. ఫోన్ చేస్తే ఇట్లా చెప్పిండు, అరే బంటి చనిపోయిండ్రా, చంపేసిర్రు అని చెప్పంగా నేను అప్పటికప్పుడు బంటి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఓకే. అట్లా జరిగింది. 3 years లవ్ కదా, అసలు ఏమనిపిస్తుంది? ఉండగలుగుతావా బంటి లేకుండా? బంటి లేనిదే నేను అస్సలు ఉండలేను. ఖచ్చితంగా నేను చచ్చిపోతే మాత్రం మా పేరెంట్స్ నేమ్ రాసి చనిపోతా. చచ్చిపోవడం వద్దు. ఇప్పుడు అమృతనే నువ్వు తీసుకోవాలి ఇన్స్పిరేషన్‌గా. తనకు బేబీ ఉంది. నీకు అలా ఇంకేం లేదు. తను ఒక బేబీని చూసుకుంటూ ఆ జ్ఞాపకాలతో బతికేస్తుంది. చనిపోవడం అని కాదు కానీ అసలు 3 ఇయర్స్ ఒక మనిషితో కలిసున్నావు. లాస్ట్ 6 మంత్స్ అయితే ఒక సంసారం అనేది ఉంది మీ ఇద్దరికి. ఇప్పుడు సడెన్‌గా బంటి లేడన్న ఫీల్ అసలు తీసుకోగలుగుతున్నావా? లేదసలు. ఆ ఫీలింగ్ వస్తుంటే నాకు ఎట్లనో అయితుంది. లోపల ఎవరికేం చెప్పలేకపోతున్నా. ఎట్లనో అయితుంది. నేను ఉండలేకపోతున్నా అసలు. ఏదన్నా అయితదేమో అని భయమేస్తుంది. నాకేదన్నా అయితే ఖచ్చితంగా వాళ్ళ మీదనే. నెక్స్ట్ ఏంటి? ఒకవేళ అందరూ ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేస్తే సెకండ్ మ్యారేజ్ ఏమన్నా? లేదు. నేనసలు చేసుకోను. ఎప్పటికి సెకండ్ మ్యారేజ్ అనేది ఉండదు నాకింక. చాలా ఫ్యూచర్ ఉంది కదా! పర్లేదు. నేను చూసుకుంటా దాన్ని. ఇంకా మా మామయ్య ఉన్నాడు. మా మామయ్యని చూసుకుంటా నేను. జాబ్ చేసుకుంటావా? జాబ్ చేసుకుంటా. మ్యారేజ్ అయితే ఒపీనియన్ లేదు. ఇప్పుడు మీ ఫ్యామిలీ వాళ్ళు ఇంక అంతా అయిపోయింది కదా! బంటి లేడు కదా! వచ్చేసేయ్ అంటే ఎళ్తావా ఇంటికి? లేదు. నా బంటిని చంపినాక నేను వాళ్ళ ఇంటికి ఎట్లా ఎళ్తా? అసలు వాళ్ళు ఎట్లా అడుగుతారు? అడిగినా కూడా నేను ఎందుకెళ్తా? ఎళ్ళను. సో, బంటి మనతో లేడు. నీ బాధ గూడా మాకు తెలుసు. లాస్ట్ ఏదైనా హ్యాపీయెస్ట్ మూమెంట్ చెప్పు బంటితో నీకున్నది. ఆ రోజు నేను బయటికెళ్ళే రోజు నేను ఆఫ్టర్‌నూన్ తినిపించిన, బంటికి అన్నం తినిపించిన నేను. అంటే నాన్న నాకు తినిపియవా? నాకు ఆకలైతుంది అని అన్నాడు. నేను పప్పు, అన్నం చేసినా తినిపించినా తిన్నాడు. మంచిగున్నాడు. అదే బంటి నేను తినిపించిన అన్నము వాళ్ళు కొట్టే కొట్టుడికే అన్నం బయటకొచ్చింది. అట్లా ఆ రోజు నాకింకా బయటికెళ్ళే ముందు అంటే నేను తర్వాత వెళ్తా అన్నప్పుడు 3:00కి ఆయన 5:00 వెళ్ళిండు. 3:00కి అట్లా నాన్న నీకు ఫోన్ కొనిస్తే ఇవాళ పైసలొస్తాయి. నీకు ఐఫోన్ కొనిస్తా నీకు ఇష్టం కదా అని చెప్పిండు. సరే ఓకే ఈవినింగ్ బయటికెళ్దాం అని చెప్పి మాట్లాడుకున్నాం. అట్లా వెళ్ళిండు. అవే లాస్ట్ మూమెంట్స్ నీకు. నాకింకా నేను పడుకుండిపోతే నాకు ఇట్లా మంచిగా జోగొట్టడం వంటివి చేసిండు అప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు. లాస్ట్ మూమెంట్‌లో చాలా ప్రేమగా ఉన్నారు. అవును. మరి ఇంతకీ మీ అన్న వీళ్ళని ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత చూసావా? ఫేస్ చేసావా ఒకసారైనా? నేను వాళ్ళని చూడలేదు ఇంకా. చూడలేదు. ఏంటి అసలు వాళ్ళ మీద నీకున్న ఫీలింగ్ ఏంటి? వాళ్ళసలు ఉండొద్దు. ఎందుకు వాళ్ళు ఉండి లాభం? ఇట్లనే చేసుకుంటా పోతారు. ఒక చెల్లె ఉంటే ఆ చెల్లెలి ప్రేమని అర్థం చేసుకొని మా చెల్లి ఇట్లా చేస్తుంది. మరి కరెక్టా? కాదా? అతను ఎట్లుండు? ఏంది? ఆయనకు జాబ్ లేకపోతే చేయమందామా? చేపిద్దామా మనం? మాట్లాడదామా అందరం కూర్చొని అని చెప్పి మాట్లాడుకోవాలి. కానీ అలాంటి క్యారెక్టర్ లేదసలు వాళ్ళకి. నేను ఎక్స్‌పెక్ట్ చేయలే అలాంటిది వస్తదని వాళ్ళకి. ఎందుకంటే ముందు నుంచి నేను మంచిగున్నా కదా! వాళ్ళతోనే మంచిగా చూసుకుండు కదా! అని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేసిన. ఇట్లా అయితదని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేయలే అసలు నేనెప్పుడు. సో, ఇప్పుడు నెక్స్ట్ చేసుకునే వాళ్ళకి నువ్వేం చెప్తావు భార్గవి? నువ్వు లైవ్‌లో చూసావు. నీకు జరిగిన ఇన్సిడెంట్, మీ ఇంట్లో వాళ్ళు చంపడం ఇదంతా గూడా. అసలేం చెప్తావు లవ్ మ్యారేజెస్, ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ చేసుకునే వాళ్ళకి? ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం తప్పు కాదు. లవ్ మ్యారేజ్ చేసుకోవడం తప్పు కాదు. పేరెంట్స్ ఆలోచించాలి. ఒక్కసారి అమ్మాయి వాళ్ళ కూతురు గురించే ఆలోచించాలి. ఎందుకంటే ఇష్టంటోళ్ళకి ఇచ్చినా కూడా తను మంచిగుండదు కదా! తనే లైఫ్ మొత్తం లీడ్ చేయాలి కదా అతనితోని. ఎట్లా లీడ్ చేయగలుగుతది? మొత్తం వాళ్ళ పేరెంట్స్ వచ్చి దగ్గర ఉంటారా? ఉండరు. అతను నచ్చడు. ఎట్లా ఉంటది ఆ ఇంట్లో? కొంచెం అర్థం చేసుకొని పిల్లల్ని, వాళ్ళ మనసు అర్థం చేసుకొని అంతగా నచ్చకపోతే పిల్లలకి నెమ్మదిగా చెప్పి మాట్లాడి, వద్దమ్మా అది కాదమ్మా, ఇది కాదమ్మా నెమ్మదిగా చెప్పి మాట్లాడుకోండి. ఇలాంటివి మాత్రం చేయకూడదు. ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా
వాళ్ళకి ఉరిశిక్ష పడాలి. మరి బంటి ఫ్యామిలీలో నెగెటివ్ గా కూడా కొందరు ఉంటారు నీ మీద, ఈ అమ్మాయి వల్లనే నా బంటి చనిపోయిండు, అలా నేను ఎవరైనా బాధ పెట్టడం అలా ఏమైనా జరిగిందా? అట్లేం లేదు. ఎవ్వరు నన్ను ఏమనలే ఇప్పటివరకు. బంటి ఫ్యామిలీ వాళ్ళు ఎవరు అస్సలు ఎవ్వరు ఏమనలేదు. నీ నేను వల్ల చాలా బాగా చనిపోయాడు అలా ఇలా అయితే ఏం లేదు. ఏమనలేదు. ఇప్పటి వరకు అయితే బాగానే చూసుకుంటున్నాను. నన్ను చూసుకుంటా అంటున్నారు వాళ్ళు. బంటి గుర్తుగా నిన్ను చూసుకుంటాము, నీ నీ అన్నీ మేము ఫేస్ చేస్తాము, నిన్ను చదివిపిస్తాము అని చెప్పి చెప్తున్నారు. అంటే మా వదిన, అన్న, బంటి వాళ్ళ బావ, అక్క. ఓకే, చదివిస్తారు, మంచిగా చూసుకుంటామని చెప్తున్నారు. ఓకే, మరి గవర్నమెంట్ నుంచి నువ్వు ఏమైనా కోరుకుంటున్నావా? అంటే బంటి లేడు కాబట్టి మాకు ఎలాంటి ఆదాయం ఉండదు ఇంట్లోకి. బంటి ఒక్కడే వర్క్ చేస్తాడు. ఇంకా నేను చదువుకుంటున్నాను, నా చదువు కంప్లీట్ కాలేదు. ఇంకా మా మామయ్య కొంచెం ఏజ్డ్ పర్సన్, తను ఏం చేయలేడు. మా అన్నయ్య హైదరాబాద్లో ఉంటాడు, ఆయన జాబ్ చేసుకుంటాడు, ఆయన పని ఏందో ఆయనకి 2 ఆడపిల్లలు, తనకు కూడా అంతగానం ఏం లేదు. బంటి ఉంటే మాకు అందరికీ అన్నీ ఇచ్చేవాడు, చేసేవాడు. ఇప్పుడు బంటే లేడు కదా, మాకు ఏదో ఒక న్యాయం కావాలి. మాకు ఏదో ఒకటి ఇచ్చిండ్రు అనుకో, నేను మా మామయ్యని చూసుకుంటా మంచిగా, మా వదినని మా అన్నని కూడా చూసుకుంటా నేను. ఓకే, ఇప్పుడు నీకు భయం వేస్తుందని చెప్పి కూడా అన్నావు కదా, ప్రొటెస్ట్ ఏమైనా కావాలా నీకు? సేఫ్ గా లేదా అన్నావు కదా. సేఫ్గా అసలు లేను నేను, ఎందుకంటే బంటి నాతో ఉన్నాడని చెప్పి బంటిని చంపేసారు. రేపు నేను మా వదిన వాళ్ళతోనే ఉంటా, వాళ్ళకి ఏదన్నా అయితే నా వల్ల, వాళ్ళకి అలా కావద్దు. నాకు చేస్తారా చేయరి, నేను వెళ్ళిపోతా బంటి దగ్గర, కానీ వాళ్ళకి అలా కావద్దు. అలా అయితే మాత్రం అసలు ఊరుకునేది లేదు. అలోన్ ఫీలింగ్ ఉందా, ధైర్యంగానే ఉన్నా? అలోన్ ఫీలింగ్గా ఉంది మొత్తం, ఎట్లనో ఉండడం. ఇంకా నేను ఏం చేస్తున్నా నాకు అర్థం అయితలేదు. ఆ ఫీలింగ్ నీకు అర్థం కావట్లేదు సడన్ గా? ఇంకా ఉన్నాడు బంటి నా పక్కనే ఉన్నాడు, నాతో మాట్లాడుతున్నాడనే ఫీల్ అవుతున్నా నేను. ఎటు పోలేదు. నేను ప్రతి ఒక్కటి బంటికి ఇచ్చిన తర్వాత నేను తీసుకుంటా. నేను ఇప్పటివరకు బంటి అన్నం తినలేదు అని చెప్పి నేను తినలేదు ఇప్పటివరకు. బంటికి పెట్టిన తర్వాత నేను ఇంట్లో ఉన్నప్పుడు ఆ ప్లేట్లోనే నేను తినేదాన్ని, బంటి తిన్న ప్లేట్లో. అట్లనే నేను ఇప్పుడు బంటి దగ్గరికి వెళ్ళి పెట్టేసి వచ్చినాక తింటా అని చెప్పిన. సో ఫైనల్లీ నువ్వైతే లవ్ మ్యారేజెస్ చేసుకోవచ్చు, బట్ క్యాస్ట్ ఫీలింగ్ ఉండకూడదు అంటావు. నీకు ముందు నుంచే లేదా క్యాస్ట్ ఫీలింగ్, లేదా బంటి వచ్చాక నువ్వు మారావా? అసలు క్యాస్ట్ ఫీలింగ్ అనేదే లేదు నాకు. ఏ క్యాస్ట్ అయినా నేను చిన్నప్పటి నుంచి రిలీజియన్ ఫీలింగ్ అసలు లేదు నాకు. నా ఫ్రెండ్స్ తో కూడా ఏ క్యాస్ట్ అని నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేది. రిలీజియన్ కూడా లేదా? క్రిస్టియన్, హిందూ, అట్లేం లేదు ముస్లిం నాకు. లేదు. నా ఫ్రెండ్స్ తో నేను బాగా ఉండేది, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేది, మాట్లాడేది, అట్లా చేసేది. నాకు అలాంటిది ఏం లేదు. సో ఫైనల్ గా నీకైతే ఒక ప్రొటెస్ట్ కావాలి అవును, గవర్నమెంట్ నుంచి. అవును, మీ అన్నలు మళ్ళీ బయటకు వచ్చి నిన్ను ఏమైనా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి, ఎందుకంటే ఇప్పుడు చాలా మీడియాలో కూడా వచ్చావు, అందరికీ చెప్పడం జరిగింది మా అన్నలే చేశారని చెప్పి. ఇప్పుడు వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా ఆగిపోవచ్చు కదా. అవును, ఎందుకంటే ఇప్పుడు మర్డర్ చేశారంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు పిల్లని ఇవ్వడానికి. అవును, మరి నువ్వైతే సేఫ్ గా ఉండాల్సిందే అవును కదా. వాళ్ళు నన్ను వచ్చి చంపరని నమ్మకం ఏంది, అదే వెంటనే చంపేసిండ్రు. ఇంకా నా గురించి ఇంత చెప్పింది అని చెప్పి మా అన్నయ్య వాళ్ళు ఫోన్ లో చూడడం, వచ్చిన తర్వాత అది చేయడం ఉంటది. ఖచ్చితంగా నాకు ప్రొటెక్షన్ కావాలి, మా అన్నలకు కావాలి, మా అన్నయ్యకి, మా వదినకు కావాలి. సో చూసారు కదా, భార్గవి ఎంత స్ట్రాంగ్ గా ఉంది, బట్ అదే విధంగా తను చాలా బాధలో కూడా ఉంది. సో ఇన్ని రోజులు కలిసిన బంటి ఇప్పుడు తనతో లేడన్నది కూడా తను తీసుకోవడం చాలా కష్టంగా ఉంది. సో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నా కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆలోచించండి, ఇద్దరికి ఇష్టమైనప్పుడు వాళ్ళు చేసుకుంటున్నప్పుడు మీ బలవంతంతో అక్కడ ఏది కాదని ఆలోచించి ఇలా చంపేసి ఇద్దరు ఒక ప్రేమ జంటలను విడదీసి ఎవరికి ఏం రాదు, అదొక పాపం కర్మ తప్ప. సో ప్లీజ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఖచ్చితంగా ఆలోచించండి, ఇలాంటి పనులు అయితే అసలు చేయకండి. అండ్ చేసిన వాళ్ళకు కూడా ఖచ్చితంగా శిక్ష తగలాలి. నువ్వు అసలు ఏం కోరుకున్నావు, ఏ శిక్ష ఉండాలంటావు? మీ ఉరి శిక్ష ఉండాలి. ఉరి శిక్ష 7 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉరి శిక్ష అందరికి ఉండాలి. సో నువ్వు గవర్నమెంట్ కి చెప్పు, నీ అంతలో నువ్వు చెప్పు. ఖచ్చితంగా వాళ్ళు ఉరి శిక్ష పడాలి, లేకుంటే మేము ఊరుకోము. ఎందుకంటే ఇవాళ ఇదైంది, రేపటి నాడు వేరేది అవుతుంది. వాళ్ళకి అలాంటిది కాకూడదు. నాకు అయింది, నేను ఎక్స్పీరియన్స్ అయింది, చాలా ఇబ్బందిగా ఉంది నాకు. అట్లా వేరే వాళ్ళకి కాకూడదు చెప్పి నేను ఖచ్చితంగా పోరాటం చేస్తా. ఏ అమ్మాయికి జరిగినా కూడా నేను ఆ పోరాటంలో నేను ముందుంటా. స్ట్రాంగ్ గా ఉండు, నిన్ను చూసి చాలా మంది ఇన్స్పైర్ అవ్వాలి, ఇలాంటివి జరగొద్దనే కోరుకుందాం. అండ్ నువ్వు స్ట్రాంగ్ గా ఉండి స్ట్రగల్ చేసి నువ్వు ఫైట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా బంటికి జరిగిన దానికైతే న్యాయం జరుగుతుందని చెప్తాను. ఆల్ ద బెస్ట్, మంచిగా హ్యాపీగా లీడ్ చేయి, చచ్చిపోతాను, సూసైడ్ అలాంటి థాట్స్ ఏం పెట్టుకోవద్దు, స్ట్రాంగ్ గా ఉండు అంతే. థ్యాంక్ యూ సో మచ్ బాలు. థ్యాంక్ యూ.